ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిన్న జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అంబటి రాంబాబు ఇవాళ ర్యాలీగా గుంటూరు బయలుదేరుతుండగా పోలీసులు షాక్ ఇచ్చారు. ర్యాలీ వద్దట్టు అభ్యంతరం చెప్పి అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంబటికి నోటీసులు ఇచ్చి పోలీసులు సంతకం చేయించుకున్నారు. పోలీసుల తీరుపై అంబటి మండిపడ్డారు. తనకు సంఘీభావంగా కార్యకర్తలు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానని స్పష్టం చేశారు. 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటి నిర్బంధమని మండిపడ్డారు. సెంట్రల్ ప్రిజన్ నుంచి నేను రిలీజ్ అయ్యాను. ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తే నా వెంబడి 10 మంది వస్తారు. నేను పొలిటీషియన్ని. ఈ రాష్ట్రంలో మొన్నటిదాకా పరిపాలన చేసినటువంటి రాజకీయ పార్టీకి చెందిన వాడిని, మంత్రిగా చేసిన వాడిని. నన్ను అరెస్ట్ చేస్తే 10 మంది రారా? నేను అనాథనా? నాకు పార్టీ లేదా? వస్తే వాళ్ళు ఎవరిని వెళ్ళనివ్వంటే ఏంటి ఆంక్షలు నాకు అర్థం కాలేదు. నేను ఏమైనా పిలిపించుకున్నాను వీళ్ళు డబ్బులు ఇచ్చి? వస్తారు అభిమానంగా, అయ్యో రాంబాబు గారిని లోపల పెట్టారని వస్తారు. వస్తే వాళ్ళు ఎవరిని రానివ్వం, ఎవరిని మీతో ఫాలో అవనివ్వంటే ఏంటిది? అరాచకం ఏంటి? ఈ దౌర్జన్యం ఏంటి? ప్రభుత్వం మీదని, పోలీసులు మీ చేతిలో ఉన్నారని లోకేష్ చంద్రబాబు ఈ రకంగా చేయడం ధర్మమేనా? ఆలోచించమని మనం చేస్తున్నాం. ఏమయ్యారు ఈ పోలీసులు? నా ఇల్లు పగలబెట్టినప్పుడు ఏమయ్యారు? నా కార్లు పగలబెట్టిన ఏమయ్యారు? నా ఆఫీస్ ధ్వంసం చేసినప్పుడు ఏమయ్యారు? నా పెళ్ళాం బిడ్డలను తరిగినప్పుడు ఏమయ్యారు ఈ పోలీసులు? అప్పుడు వాళ్ళని దగ్గర నుండి ఎలా చేశారు? 7 గంటల సేపు 5ంటికి వచ్చారు పోలీసు గూండాలు, పోలీసులు 12 తర్వాత వెళ్ళారు నా ఇంటిని ధ్వంసం చేసి. ఈ లోపల నన్ను అరెస్ట్ చేశారు. ఇంత ఘోరం ఎక్కడ జరిగిందా ప్రజాస్వామ్యంలో? ఇప్పుడు జరిగిందా? నేను అనామకుండా ఉన్నాయండి. నాకేం తెలుసు 30 యాక్ట్ ఉంటే? నేను రమ్మన్నానా? ఊరేగింపు చేయమన్నానా? ఎందుకు ఎవరు రెచ్చగొడతారు కార్యకర్తలని? మీరు రెచ్చగొట్టారు. మీరు నా మీద కేసు పెట్టి నన్ను అన్యాయంగా లోపల పెట్టి నా కార్యకర్తలు ఎవరి పనులు వాళ్ళు చేసుకునే వాళ్ళకి ఏంట్రా అన్యాయం అని మీరు రెచ్చగొట్టారండి. లోకేష్ రెచ్చగొట్టాడు, చంద్రబాబు రెచ్చగొట్టాడు, పోలీసులు రెచ్చగొట్టారు. రాంబాబు గారు రాజమండ్రిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. నిన్న జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అంబటి రాంబాబు ఇవాళ ర్యాలీగా గుంటూరు బయలుదేరుతుండగా పోలీసులు షాక్ ఇచ్చారు. ఇక ర్యాలీ వద్దట్టు అభ్యంతరం చెప్పి అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంబటికి నోటీసులు ఇచ్చి పోలీసులు సంతకం చేయించుకున్నారు. పోలీసుల తీరుపై అంబటి మండిపడ్డారు. తనకు సంఘీభావంగా కార్యకర్తలు వస్తే తప్పేంటని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తానని స్పష్టం చేశారు. 18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటి నిర్బంధాలని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఎస్ వరప్రసాద్. అనుష, నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 18 రోజుల అనంతరం బెయిల్ పై విడుదల కావడం జరిగింది. 3 కేసులకు సంబంధించి ఈ బెయిల్ కొనసాగింది. బెయిల్ పై విడుదలైన తర్వాత ఆయన ఇటు ప్రభుత్వం పైన, ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు పోలీసుల తీరుపైన కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అనంతరం నిన్న రాత్రి అయితే ఇక్కడ రాజమండ్రిలోనే బస చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇంట్లోనే ఆయన బస చేయడం జరిగింది. ఇక్కడ నుంచి రాజమండ్రి నుంచి గుంటూరుకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు కూడా సన్నాహాలు చేశారు. ఇప్పటికే నిన్నే ఈ పిలుపునివ్వడం జరిగింది. అదైతే అంబటి రాంబాబుకు మద్దతుగా పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు సెంట్రల్ జైలు వద్దకు చేరుకోవాలి, అదేవిధంగా ర్యాలీ కూడా వెళ్లాలని చెప్పి కూడా నిర్వహించిన ఏదైతే పిలుపునివ్వడం జరిగింది. ఆ మేరకు ఇవాళ ఉదయం రాజమండ్రి ఏ వ్యాపార రోడ్లో నుంచి అంబటి రాంబాబు బయలుదేరుతున్న క్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేరుకున్నారు. అయితే కార్లలో వెళ్లేందుకు ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి అడ్డుకోవడం జరిగింది. కార్లతో ర్యాలీకి అనుమతి లేదు, ఎందుకంటే యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి కార్ల ర్యాలీకి అనుమతి లేదు అని చెప్పి కూడా పోలీసులు ఆయనకి నోటీసులు కూడా జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతో అంబటి రాంబాబు పోలీసుల తీరుపై బగ్గుమండడం జరిగింది. ముఖ్యంగా తనకు అభిమానులు ఉంటారు. ఇన్ని రోజుల తర్వాత, తాను 18 రోజుల తర్వాత సెంట్రల్ జైలు నుంచి విడుదలై ఇంటికి వెళ్తుంటే తన వెంట అభిమానులు, వైసీపీ కార్యకర్తలు వస్తారు, దానికి తానేం చేయగలనని చెప్పి కూడా అంబటి ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దాదాపు గంట సేపటి వరకు కూడా ఇక్కడ ఏదైతే వాగ్వివాదం, అదేవిధంగా ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా
నినాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అంబటి రాంబాబుని అదే ఈ పోలీసులతో వాగ్వివాదం అనంతరం ఏదైతే ఆయన కారులో గుంటూరు కూడా బయలుదేరి వెళ్ళడం జరిగింది. కొంతమంది ఏదైతే ఆ కార్లలో కూడా ఆయన అనుసరించారు. అంటే యథావిధిగానే ఆయన ర్యాలీగా వెళ్ళినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అంబటి రాంబాబు మాత్రం తాను దాని వెనక కార్యకర్తలు వస్తే తానేం చేయనంటూ కూడా అంబటి రాంబాబు ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసుల తీరును కూడా అంబటి రాంబాబు తప్పు పట్టారు. తాను ఇంటిపై దాడి చేసిన సమయంలో పోలీసులు ప్రక్షపాత్ర పోషించారు. ఇప్పుడు మాత్రం తనను ర్యాలీగా వెళ్తుంటే అడ్డుకునేందుకు వెళ్ళడం సరికాదని చెప్పి కూడా ఇది ధర్మమాట కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అంబటి రాంబాబు వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే ఆయన అరెస్ట్ దగ్గర నుంచి సీఎం చంద్రబాబుని దూషించిన కేసు, అదేవిధంగా తర్వాత గత ఏడాది నవంబర్ లో గుంటూరులో నమోదైన ఏదైతే పోలీసులపై దాడికి పాల్పడిన దౌర్జన్యానికి పాల్పడిన కేసు, అదేవిధంగా తర్వాత సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన కేసు వల్ల వరుసగా 3 కేసులు కూడా ఆయనకి చుట్టూ ఉచ్చు బిగించి ఆయన్ని సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన ఈ రిమాండ్ కూడా పక్కన పెట్టి ఆయన గుంటూరు కోర్టుకు వెళ్లిన సమయంలో ఆయన తగ్గేది లేదంటూ కూడా సైకిల్ చేయడం ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ గా మారాయి. నిన్న కూడా ఆయన సెంట్రల్ జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టుకున్నా తాను తగ్గేది లేదని చెప్పేందుకు సైకిల్ చేశారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇకపై ఎన్ని కేసులు పెట్టినా కూడా తాను ఏదైతే వెనక్కి తగ్గినని చెప్పి కూడా ఆయన స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా సెంట్రల్ జైల్లో పరిస్థితులన్నీ కూడా తనకు ఇవంతా కూడా ఒక ట్రైనింగ్ గా ఉన్నాయని చెప్పి కూడా అంబటి రాంబాబు తనదైన శైలిలో చెప్పడం జరిగింది. అంబటి రాంబాబు చేసిన కామెంట్స్ కానీ, పంచి డైలాగులు కానీ, అదేవిధంగా ఎక్స్ లో ఆయన చేసిన పోస్టులు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తికరంగా ఉంటాయి. అదే రకంగా సెంట్రల్ జైల్లో బయటకు వచ్చిన తర్వాత ఆయన తాను జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారని కూడా తనదైన శైలిలో చెప్పడం జరిగింది. అంటే ఈ సెంట్రల్ జైల్లో 18 రోజులు జైలు శిక్ష తనకు ఎలాంటి తనని ధైర్యాన్ని కోల్పోలేదని చెప్పి కూడా అంబటి రాంబాబు చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే ఓడించే వరకు కూడా తాను ఇలాగే ఎదిరిస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ఆయన బాసటగా నిలుస్తానని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా అంబటి రాంబాబు యథావిధిగా ర్యాలీలోనే గుంటూరు రాజమండ్రి నుంచి బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అనుష. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ.